నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను మష్రూమ్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. దీనికి ముందుగా ఒక గిన్నె తీసుకొని 10 జీడిపప్పు, 2 స్పూన్ల తెల్ల నువ్వులు పావుగంట ముందు నానబెట్టుకోవాలండి. ఇక్కడ నువ్వులు కనిపించలేదు వీడియోలో. ఈ గ్రేవీ కర్రీ కోసం నేను రెండు ప్యాకెట్ల మష్రూమ్స్ తీసుకున్నాను. మష్రూమ్స్ని శుభ్రంగా నీళ్ళతో కడుక్కొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. గ్రేవీ కోసం 3 టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ, చిన్న కొబ్బరి ముక్క కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, కొబ్బరి ముక్కలు, దీనిలోనే ఒక స్పూను ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, 2 ఇలాచి, 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటాలు, ఉల్లిపాయలు, ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, నువ్వులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు మగ్గించి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 స్పూన్లు నూనె వేసుకొని అందులో 1/2 స్పూన్ జీలకర్ర, 3 బిర్యానీ ఆకులు వేసుకొని అవి వేగాక కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేయాలి. అవి వేగాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా, ఉల్లిపాయల పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను కల్లుప్పు వేసానండి 1 స్పూను. ఉప్పు కారం చూసుకొని ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. కూరని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా కొంతసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మనం వేయించి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గించి మనం గ్రేవీ కోసం వాటర్ ఎన్ని కావాలో అన్ని పోసుకోవచ్చండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించాలి. అలా మగ్గిన తర్వాత ఒక పావు టీ స్పూను గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీర, కొంచెం కసూరి మేతి వేసుకుంటే అయిపోయిద్దండి. మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ అవుతుంది. ఇది చపాతీలోకి, బిర్యానీ రైస్లోకి, మామూలు రైస్లోకి బాగుంటుందండి. నేనైతే ఇలా చేస్తాను. నచ్చితే మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.